హాయ్ అండి అందరికీ. మగ్గం స్టాండ్‌కి బ్లౌజ్ ఎలా ఫిట్టింగ్ చేయాలో చూద్దాం. ఇలా కింద నిలుచొనుండే స్టాండ్ మీద ఈ 2 పైపులు పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఇక్కడ ఈ పైప్‌కి థ్రెడ్ ఉంటుంది కదా! దాన్ని మనం టైట్‌గా లాక్కోవాలి. లూజ్ అయి ఉంటుంది. అప్పుడు మనకి బ్లౌజ్ కుట్టినప్పుడు లూజ్‌గా ఉండకుండా మనకి టైట్‌గా ఉన్నప్పుడు స్టిచ్చింగ్ బాగా వస్తుంది. ఇటు 2 వైపులా మనం లాక్కోవాలి. లాగేసి చివర ముడేసేయాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ క్లాత్‌ని ఎలా కుట్టాలంటే మనకి పట్టీలాగా కనిపిస్తుంది కదా 2 సైడ్‌లు. దాన్ని పెట్టి మగ్గంకి కుట్టాలి. కానీ ఈ బ్లౌజ్ అలా రాలేదు. కుట్టడానికి వీలుగా లేదు. ఎందుకంటే దీనికి డిజైన్ వేరుగా వచ్చేసింది. అందుకని నేను పక్క సైడ్‌కి పెట్టి కుట్టేస్తున్నాను. ఇలానే కుట్టాలి. ఎందుకంటే మనం చివర్లో ఈ పట్టీ లేకుండా ఉంటుంది కదా! అలా కుట్టేసినప్పుడు అది దారాలు దారాలుగా వచ్చేస్తుంది. అలా కాకుండా పట్టీ ఉంటుంది కదా మనకి, ఆ పట్టీని పెట్టి మగ్గం వైపు మనం ఎక్కడైతే కుట్టుకుంటున్నామో దాన్ని ఈ స్టాండ్‌కి పెట్టి కుట్టాలి. కానీ నాకు వీలుగా లేదు కాబట్టి నేను ఇలాగే పెట్టేసి కుడుతున్నాను. ఇలా మడత పెట్టేసి ఈ చివరన ముడి వేసుకొని ఇంకా ఇలానే చివరి వరకు కుట్టాలి. ఇక్కడ నీట్‌గా కొంచెం నిదానంగా బ్లౌజ్‌ని మడత పెడుతూ కుట్టాలి. టైట్‌గా కుట్టుకోవాలి. మడత పెట్టి కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ పెట్టేసి కుట్టడం, కొంచెం తక్కువ పెట్టేసి కుట్టకుండా సమానంగా మడత పెట్టి కుట్టుకున్నప్పుడు మనకి నీట్‌గా వస్తుంది బ్లౌజు. లేకపోతే సరిగ్గా రాదు. ఇది కుట్టి అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! అటు సైడ్ 2 వదిలేసి మనము 2 స్టెప్స్ వదిలేసి కుట్టాము కదా! ఇటువైపు కుట్టేటప్పుడు కూడా 2 థ్రెడ్స్ నేను వదిలేసి, అంటే 2 స్టెప్‌లా ఉన్నాయి కదా! వాటిని వదిలేసి సమానంగా ఇటువైపు పెట్టి కుడుతున్నాను అదే విధంగా. ఇలా 2 వైపులు కుట్టిన తర్వాత మనం మగ్గం స్టాండ్ ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా! వాటిని ఇప్పుడు మనం బ్లౌజ్ ఏదైతే కుట్టామో దాన్ని లోపల సైడ్ పెట్టేసేయాలి. దాని లోపల సైడ్ తిప్పేసేసి ఇదిగో చూస్తున్నారు కదా! ఇది కూడా లోపల సైడ్ తిప్పేసేసి ఈ హోల్స్‌లో ఇవి పెట్టేయాలి. అంటే మనం బ్లౌజ్ కుట్టాం కదా! ఆ స్టిచ్చింగ్ 2 లోపల సైడ్ ఉండాలి. అవి బయటికి ఉండకుండా లోపల సైడ్ ఉండాలి. ఇటు సైడ్ కూడా అలాగే మనం సమానంగా చూసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనము మేకులు పెట్టాలి. 4 ఉంటాయి కదా! 4 సైడ్‌లో మనము మామూలుగానే కొంచెం లాగి మనము 4 సైడ్‌లలో మేకులు పెట్టేయాలి. ఫస్ట్ ఇవి పెట్టిన తర్వాతనే మనం టైట్ చేయాలి. ఇలా 4 సైడ్‌లలో మేకులు పెట్టేసిన తర్వాత ఒకరు ఇటు సైడ్ పట్టుకోవాలి. ఇంకొకరు ఇటు సైడ్ లాగి ఆ మేకులు జరిపి పెట్టాలన్నమాట. గట్టిగా కొంచెము మనము చూసుకోవాలి. బ్లౌజ్ అంతా చినిగిపోయేలాగా కాకుండా కొంచెం టైట్‌గా చేసి పెట్టాలి. ఇంకొక సైడ్ కూడా ఇలా మనకి కాళ్ళతో నెట్టుకుంటే ఒకళ్ళు అటు సైడ్ పట్టేసుకొని ఇంకొకరు గట్టిగా కొంచెం లాగి పెట్టుకుంటే మనకి బ్లౌజ్ బాగా వస్తుంది ఫిట్టింగు. ఇలా అయిపోయిన తర్వాత ఇదే ఇంకా లాస్ట్. దీన్ని ఈ చివరన ముడి వేసుకొని దారం మనం కుట్టాలి. ఏంటంటే ఇది కింద నుంచి కుట్టుకొని పైకి ఒక కుట్టు వేసి మరలా కిందకి తీసుకొని ఏదైతే మనకు కనిపిస్తుంది కదా పైపు, దాని కింద నుంచి తీసుకొని మరలా మనం పైనుంచి గుచ్చుకొని కింద నుంచి తీసుకోవాలన్నమాట. అలా బారుకి కుట్టేసుకోవాలి. ఈజీగా ఒక కుట్టు మాత్రమే. ఈ చివరను కూడా మనం ముడి వేసుకోవాలి. ఇంకా కొంచెం చూసుకొని టైట్‌గా చేసుకొని మనం మరలా చివర ముడి వేసుకోవాలి మొత్తం. ఇలాగే 2 సైడ్‌లు కూడా 2 పక్కల ఉంటుంది కదా మనకి, 2 పక్కల కూడా అలాగే కుట్టి వేసుకోవాలి. కుట్టి వేసుకున్నప్పుడు మనం చూసుకుంటాము. అప్పుడు ఫిట్టింగ్ బాగా వస్తుంది టైట్‌గా.
అలా టైట్‌గా ఉంటేనే మనం మగ్గం వర్క్ వేసినప్పుడు చాలా నీట్‌గా వస్తుంది మగ్గం వర్కు. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా వచ్చిందో. ఎవరికైనా ఈ వీడియో అర్థం కాకపోతే ఇంకోసారి చేయమంటే నేను చేసి పెడతాను. ఎందుకంటే ఈ వీడియో అంతా పిల్లలు తీశారు కాబట్టి అంత బాగా అర్థం కాకపోవచ్చేమో. ఎవరైనా కావాలంటే అడగండి, మళ్ళీ పెడతాను నీట్‌గా.